తల్లిదండ్రులు అనాథలుగా మిగిలిపోకూడదు. సర్కార్ చట్టంతో భయం పుట్టాలి. అసెంబ్లీ ముందుకు తల్లిదండ్రుల సంరక్షణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి అడ్లూరి ఆమోదం తెలిపిన సభ. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకు వర్తింపు. ఇకపై కన్నవారిని నిర్లక్ష్యం చేస్తే వేతనంలో కోత, వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు భద్రత కల్పించే ప్రయత్నమన్న సీఎం. పిల్లల్లో జవాబుదారీతనం రావాలనే ఆకాంక్ష. నేరుగా పేరెంట్స్ ఖాతాల్లో కోత విధించే నగదు జమ. సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఎందుకంటే ఇప్పుడు అనాథాశ్రమాలు ఎక్కువైపోయినాయి. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఎందుకు ఎక్కువైపోయినాయి అంటే పట్టించుకుంటలేదు తల్లిదండ్రులు. ఎవరిని కూడా పట్టించుకోక వదిలేస్తున్నారు. సరే నెలకు 10,000 15,000 వాళ్ళకి పింఛన్లు వస్తుంటే కూడా వీళ్ళు పింఛన్లు గవర్నమెంట్ రిటైర్డ్ అయ్యి పింఛన్లు వస్తున్న వాళ్ళను కూడా ఇంట్లో పెట్టి సాధలేక తీసుకుపోయి వృద్ధాశ్రమంలో వేస్తున్నారు. కొంతమంది చూస్తలేరు, గెంటేస్తున్నారు. అయితే ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవన్నీ చూసి చలించిపోయి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఇది వాస్తవం, ఎవ్వరు అవునన్నా కాదన్నా. ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డల ప్రేమ నోచుకోలేకపోతున్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమతో చూసుకొని పెంచిరు, కానీ అదే పిల్లలు తల్లిదండ్రులని ఎందుకు చూసుకుంటలేరు అని చెప్పేసి ఈ చలించిపోయి ఇటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ వృద్ధ తల్లిదండ్రులకు ఒక ఆపద్బాంధవుడుగా, ఒక పెద్ద కొడుకుగా ఇటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.